మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే ధన వ్యయ విషయంలో మటుకి అధిక ఖర్చులు ఉంటాయి. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు, వృత్తిలో ఉన్నారు. సినీ కళా రంగాల వారికి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు, కష్టాలు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా వ్యయంలో శని ఉన్నారు, ఏళ్ళ శని నడుస్తుంది. ఈ వారం వీరికి అంత అనుకూలంగా లేదు. ప్రతి పని నిదానంగా పూర్తవుతుంది. అయితే ఇక్కడ నిదానంగా పూర్తయిన ఫలితాలు మటుకి సత్ఫలితాలను ఇస్తాయి. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది, లేకపోతే నిదానంగానే ఉంటుంది. మనకి వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా అన్నీ బాగున్నా కూడా ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు మధ్యలో ఆపడం, లేదంటే ఆ తర్వాత చూద్దాం, ఏదో మధ్యలో ఇంకొక పని రావడం, ఇలా జరుగుతుంటాయి. ఎన్ని పనులు వచ్చినా ఏదైనా ఒక పని పూర్తి చేయాలి అన్నప్పుడు సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి. సప్తమాధిపతి శుక్రుడు దశమంలో ఉన్నారు. విదేశీయానం కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, దైవ దర్శనాలు, విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన శుక్రుడు కూడా దశమంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అతిగా ఆలోచించడం ఇబ్బందికరం. అది ప్రతిదీ స్ట్రెస్కి తీసుకున్నట్లయితే ముఖ్యంగా హెల్త్కి సంబంధించి ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది. చదువు మీద శ్రద్ధ వహించాలి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఎవరికైతే ఉన్నాయో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా మంచి సంబంధం కూడా కుదురుతుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. సంతానం కన్సీవ్ అయిన వాళ్ళు ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా బ్యూటిషియన్, కాస్మెటిక్స్, అడ్మినిస్ట్రేషన్, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రిపరేషన్స్ అవ్వండి. సివిల్ సర్వీసెస్ కోసం మీరు చాలా కష్టపడుతుంటారు. అయితే కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించట్లేదే అన్న భావన కూడా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మన సంకల్పానికి ఎంత గట్టిగా ఉంటే ఫలితం అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి ఫలితాలు బాగున్నాయి, మీ పని మీరు చేయండి. తద్వారా పరమేశ్వరుడు అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, కాలభైర రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. వసంత పంచమి 23వ తారీఖు నాడు చక్కగా ఆ రోజున సరస్వతి పూజ చేసుకోవడం, సరస్వతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in